రాత్రి 8 కావస్తుందే. ఏడీ? ఎక్కడ నీ సుపుత్రుడు? అసలు వాడి గురించి వాడేమనుకుంటున్నాడు? నీలకంఠం తాగిన మైకంలో తూలుతూ భార్య వెంటపడ్డాడు. సరిగ్గా అప్పుడే ఇంట్లోకి అడుగుపెట్టాడు ధన్వి. అవాక్కై నిలబడిపోయాడు క్షణంపాటు. ఆ సమయానికి నాన్న తాగడం గాని, తాగిన మత్తులో తనని తిడుతూ తల్లి ముందు ప్రతాపం ప్రదర్శించడం గాని ధన్వికి తెలియనిది కాదు. కాని ఇప్పుడు నిలదీయడంలో ఏదో ప్రశ్న ధ్వనిస్తోంది. ఒకవేళ ఇంటర్వ్యూ విషయం తెలిసిందా? తను రిటర్న్ ఎగ్జామ్ పాస్ అయిన విషయం కూడా ఎవరికీ చెప్పలేదే. ముందు మీరు భోంచేయండి. ధన్వి గదిలోకి వెళ్ళడం చూస్తూనే ఉంది. కానీ భర్తకి తెలియడం ఆమెకిష్టం లేనట్టు నీలకంఠాన్ని డైనింగ్ టేబుల్ దగ్గరికి లాక్కుపోయింది. ఇలా కూర్చోండి. అరే, నేను మన అబ్బాయి గురించి అడుగుతుంటే గొంతు స్థాయి పెరిగింది మరింతగా. ధన్వికి బోధపడిపోయింది. ఇది రోజు ఉండే తంతు తప్ప తన ఇంటర్వ్యూకి సంబంధించింది కాదు. బడలికగా గోడకి జారగిలపడి కిటికీలో నుంచి తండ్రిని చూశాడు. ఎప్పుడో 25 ఏళ్ల క్రితం సెక్రటేరియట్లో ఉద్యోగం, నాటకాలంటూ డబ్బు తగలేయటం, జీవితకాలమంతా ప్రయత్నించి 3 గదుల కొంప నిలబెట్టడం, అదో అచీవ్మెంట్గా భావించడం. అది తన తండ్రి దైనందిన జీవితం. అసలు తను అమ్మ కడుపున పడడం కూడా ఆయన త్యాగ నిరతికి ఒక గొప్ప ఉదాహరణ అనడము చాలాసార్లు విన్నాడు. కానీ ఖండించడు ధన్వి. 2 దశాబ్దాల క్రితం పెద్ద స్టేజ్ నటుడిగా పేరు సంపాదించుకున్న నీలకంఠం సంపాదనలో చాలా భాగం నాటక రంగానికే తగలేశాడంటారు. వయసు పెరిగిన కొద్దీ నటన అనే ఉన్మాదం తగ్గి తన నటన వైదుష్యాన్ని ఇంటికి పరిమితం చేశాడు. మంచి భర్తగా అనిపించుకోవాలని భార్య ముందు తప్ప బయట తాగనని ఒట్టేసుకున్న నీలకంఠం తాగాక తరచూ కొడుకు అప్రయోజకత్వం గురించే మాట్లాడుతుంటాడు. అయితే జవాబు చెప్పవన్నమాట. కోపం రాలేదామెకి. 2.5 దశాబ్దాల ఆమె దాంపత్య జీవితంలో ఇలాంటి చర్చలు ఆమెకు కొత్త కాదు. వాడేం చెడిపోలేదండి. అలవాటుగా తనే అన్నం కలిపింది భర్తకి తినిపించాలని. మీ ప్రమేయంతో పని లేకుండానే ఇంజనీరింగ్లో సీటు సంపాదించుకున్నాడు. బీటెక్ పూర్తి చేశాడు. నువ్విచ్చిన అలసేవాడికి. నీలకంఠానికి ఉక్రోషం ముంచుకొచ్చింది. మీ ప్రమేయం లేకుండా అన్న వాక్యం బొత్తిగా నచ్చకపోవడంతో. అందుకే అంత తన గొప్పే అన్నట్టుగా వాడు నా ముందు విర్రవేగుతున్నాడు. ఆమె మృదువుగా నవ్వింది. ఇలా అడపాదడపా సాధించడం తప్ప ఏనాడు తనను పల్లెత్తు మాట అనని భర్తంటే ఆమెకు చాలా ఇష్టం. అదొక్కటే కాదు, ఆయన ప్రతి మాటలోనూ కొడుకు మీద ప్రేమే కనిపిస్తుంది తప్ప ద్వేషం ధ్వనించదు. ముడుచుకున్న ఏ ఆలోచనల రెక్కలో మందు తీసుకోగానే గొంతు దాటి ఉబికి రావడం, తనతో ఆత్మీయంగా మాట్లాడని ధన్వి మీద అలా అసహనంగా విరుచుకుపడడం ఆమెకు కొత్తయితేగా. అందుకే మరేదో అనబోతున్న ఆయన నోటిలో అన్నం ముద్ద ఉంచింది. చాలా కోపం వచ్చినా తమాయించుకున్నాడు నీలకంఠం. ఇక ఆ ప్రసక్తి అక్కడితో ఆగిపోయేదే. కానీ ధన్వి కూడా టేబుల్ దగ్గరికి వచ్చాడు. భోజనానికి తను సిద్ధమే అన్నట్లుగా. ముందు ఉలిక్కిపడ్డ నీలకంఠం తల్లి కొడుకులు ఇద్దరూ తనని మభ్యపెట్టినట్లు రెచ్చిపోతూ, అంటే ఇంతసేపు వీడింట్లోనే ఉన్నాడన్నమాట అన్నాడు భార్యని సీరియస్గా చూస్తూ. ఇప్పుడే వచ్చాడండి, నచ్చ చెప్పబోయింది. మరి ఆ మాట ముందే ఎందుకు చెప్పలేదు? నిలదీశాడు నీలకంఠం. అవసరం అనిపించకేమో. ఈ మాట అన్నది సావిత్రి కాదు, ధన్వి. చూసావటే వీడి పొగరు. అసలు తండ్రితో మాట్లాడే పద్ధతి ఇదేనటే. పైకి లేవబోతుంటే మృదువుగా ఆయన్ని వారించింది సావిత్రి. మీకు తెలుసు కదండి, వాడి మాట తీరే అంతా. అందుకని నేనే రాజీ పడిపోవాలంటావు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కాబట్టి ఈయనగారో మేధావిగా అంగీకరించి నేనే తగ్గాలంటావు. ఈసారి ధన్వినే ప్రశ్నించాడాయన. సుధాకర్ రావు గారిని కలిశావా? రెప్పలార్చకుండా చూశాడు ధన్వి. సుధాకర్ రావు అంటే పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంటులో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. నీలకంఠానికి పరిచయస్తుడు. కొడుకు ఉద్యోగం విషయంలో సహకరిస్తానని హామీ ఇస్తే ఆయన్ను కలవమని 2 రోజుల క్రితం ధన్వికి చెప్పాడాయన. జవాబు చెప్పవేం? కలవలేదు. తెలుసు. అప్పటికే వివరాలన్నీ సేకరించినట్లు రోషంగా అన్నాడు నీలకంఠం. ఎందుకు కలవలేదు అని అడుగుతున్నాను. కలిసినా ప్రయోజనం ఉండదని కాదు, కలవకూడదని. ఎందుకు? నీలకంఠం తమాయించుకోలేకపోయాడు. కలవడం నామోషి అనుకున్నావా? సూటిగా చెప్పాలనుకున్నాడు ధన్వి. అవును నాన్నగారు, ఒకరి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడే కన్నా
నాకు నేనుగా ఉద్యోగం సంపాదించుకోవాలనుకుంటున్నాను. అంత మగాడివి అయితే ఏడాది నుంచి ఖాళీగా ఉండేవాడివి కాదురా. ఖాళీగా ఉన్నవాళ్లంతా అసమర్థులు కాదు నాన్నగారు, భావరహితంగా అన్నాడు ధన్వి. మీకు తెలుసు, ఏదైనా నాకు నేనుగా సాధించడాన్ని నేను ఇష్టపడతానని. ఎందుకు? ఉద్వేగమో లేక ఉక్రోషమో ఆవేశంగా లేచాడాయన. అసలు నువ్వెందుకిలా తయారయ్యావు? నీ వయసులో ఉన్నవాళ్లంతా ఆసరా దొరికితే చాలు అల్లుకుపోదామనుకుంటుంటే నువ్వు మాత్రం బోడి ఆత్మాభిమానంతో ఎందుకు నాశనమైపోతున్నావు? ఎప్పుడు ఉన్నదే అయినా రోజుకన్నా ఈరోజు చర్చ కాస్త శృతి మించినట్టు అనిపించడంతో ముందు మీరు కూర్చోండి అంది సావిత్రి. విన్నావటే, నీ కొడుకు ఏమంటున్నాడో వింటున్నావా? ఎవరికి తల వంచడట, ఎవరి సహాయమూ అవసరం లేదట, తనకు తానుగానే ఎదుగుతాడట. అలసటగా ఆగాడు సన్నగా కంపిస్తూ. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావురా? ఒక్కటే నాన్నా, మృదువుగానే జవాబు చెప్పాడు ధన్వి. ప్రతి మధ్యతరగతి తండ్రిలాగే మీరు ఆలోచిస్తున్నారంటాను. స్వతంత్రంగా ఆలోచించగల నాలాంటి కొడుకు అప్రయోజకుడిగా మీకు కనిపిస్తున్నందుకు బాధపడుతున్నాను. అహంకారం కాదిది. గతం మట్టి పొరల్లో సమాధి అయిన పుచ్చిపోయిన అస్థిపంజరాలాంటి ఆలోచనలపై తిరుగుబాటు కూడా కాదు. కనిపించని పురుగుల్ని, వినిపించని పిడుగుల్ని జీర్ణించుకున్న నిశ్శబ్దంలా లేచి నిలబడ్డాడు ధన్వి. క్షమించండి నాన్న, మారని నా దృక్పథం మిమ్మల్ని బాధ పెడితే నన్ను మన్నించండి ఆగాడు ధన్వి. అది క్షణంపాటే. నేను అందరిలో ఒకరిని కాలేను. ఎందుకిలా ఆలోచిస్తున్నాను అని నన్ను నిలదీసినా నేను జవాబు చెప్పను. నేనులా బ్రతకడాన్ని ఇష్టపడతాను. నేనిలా ఆలోచించడానికి కారణం నా చుట్టూ ఉన్న సంఘంలోని వ్యక్తులా లేక పరిస్థితులా? అది కానినాడు మనుషుల్లోని కాలుష్యమా అన్నది కూడా తెలీదు. కానీ రెండు నాల్కల నీతుల్ని, అవసరాల కోసం అభిమానాన్ని చంపుకుని నటించడాన్ని, మనసులో ఉన్నది కనిపించకుండా పెదవులతో ప్రేమ నటించే హిపోక్రసీలను నేను ద్వేషిస్తాను. అబద్ధాల్లో బ్రతకడాన్ని అసహ్యించుకుంటాను. కృత్రిమమైన మనసులు, కుహన ఆదర్శాలు, మరొకరిలా బ్రతకాలనుకోవడాలు వంటి ఆలోచనలకి నేను పోయేదాకా దూరంగా ఉంటాను. ఆ తర్వాత ఇక అక్కడ ఉండలేకపోయాడు ధన్వి. భోంచేయకుండా వెళుతున్న కొడుకుని చూసి సావిత్రి మనసు చివుక్కుమన్నా వారించలేకపోయింది. మ్రాన్పడి నిలబడిపోయిన భర్త భుజాలపై చేయి వేసిందామె. చాలా మాట్లాడాలనుంది, భర్తని ఓదార్చాలని ఉంది. కానీ ఆమెకు గొంతు పెగల్లేదు. ప్రయత్నించి మాట్లాడేదేమో, కానీ అసలు ఇందాక ధన్వి చెప్పింది ఆమెకు పూర్తిగా అర్థం కాలేదు. బాధపడుతున్నారా అంది దిగులుగా, దీనంగా భర్తనే చూస్తూ. లేదు సావిత్రి, అంతు తెలియని ఏ అంతరిక్షంలోకో చూస్తున్న నీలకంఠం. భయపడుతున్నాను. స్వాభిమానంతో మాట్లాడే నీ కొడుకు ఇలా కాలంతో కాలు దువ్వుతూ ఎక్కడ కూరుకుపోతాడో అని ఆందోళన పడుతున్నాను. ఏటికి ఎదురీదగల మనిషిగా వాడు ధైర్యం ప్రదర్శిస్తుంటే, సాహసి కాని వాడు బ్రతుకు సమరంలో నెగ్గుకు రాలేడు అన్న నిజం తెలిసి కూడా అందరిలో ఒకడు కాని నా కొడుకు రేపేం కాబోతున్నాడని కంగారు పడుతున్నాను. అతడి బాధ అది కూడా కాదు. ఈ కాలంలో ఇలాంటి కొడుకులు ఉంటారా అని కాక, ఇలా ఆలోచించే యువకులు ఉంటారా అని విస్మయంగా చూస్తున్నాడు సుదూరం దాకా పరుచుకున్న చీకటిలోకి. హలో, ద్వారం దాటి వచ్చిన ధన్విని చూస్తూ పలకరించింది సామ్రాజ్యం. చదువుతున్న పుస్తకాన్ని తను కూర్చున్న సోఫా మీద ఉంచి వెల్కమ్ అంటూ సాదరంగా ఆహ్వానించింది అదోలా నవ్వుతూ. సో, మీ నాన్నగారితో గొడవపడి పరిగెత్తుకొచ్చావన్నమాట. ఉలిక్కిపడలేదు ధన్వి. సామ్రాజ్యం ఉండేది తమ ఇంటి పక్కనే. బహుశా తమ ఇద్దరి వాగ్వివాదం వినపడి ఉండొచ్చు. నాకు వినిపించింది కాబట్టి నేనిలా అడగడం లేదు ధన్వి. అతని మనసుని చదివేస్తున్నట్టుగా మృదు మందహాసంతో ఉడికించింది సామ్రాజ్యం. నీ మొహంలో భావాల్ని నన్ను మించి మరెవరూ చదవలేరని నీకు తెలుసు కాదనలేకపోయాడు ధన్వి. 3 పదుల వయసులో ధన్వి కన్నా 5 ఏళ్లు పెద్దదైన సామ్రాజ్యం అతడికి 6 ఏళ్లుగా తెలుసు. కేవలం తెలియడం మాత్రమే కాదు, తన తెలివితో చిలిపితనంతో ధన్విని బాగా ఆకట్టుకున్న ఆడది కూడా. ధన్వి కుటుంబంలో అందరికీ పరిచితురాలైన సామ్రాజ్యం తనకు తోచినట్టు బ్రతికేస్తూ భర్తని వదిలేసింది 2 ఏళ్ల క్రితం. ఓ స్టార్ హోటల్లో రిసెప్షనిస్ట్గా జాబ్ చేస్తూ ఏకాంతంగా తన సొంత ఇంటిలో ఉంటోంది. ధన్వి వ్యక్తిగత జీవితంలో
ఎప్పుడైనా అనువంత మనసు విప్పి ఏదన్నా చర్చించేది సామ్రాజ్యంతోనే. నిజానికి అతడు చెప్పాల్సిన అవసరం లేకుండానే అతడి నుంచి అన్ని విషయాలు రాబట్టగల సమర్థురాలామే. ఒకరిలో మరొకరికి ఇష్టమైన అంశం అభిరుచులు కలవడమో, లేక ఎవరికి వారుగా సొంతంగా సృష్టించుకున్న ప్రపంచాల్లో బ్రతకడాన్ని ఇష్టపడ్డమో ఇద్దరికీ తెలీదు. ఇద్దరూ ఆత్మీయులైపోయారు. తనను శాసించగల చనువు సామ్రాజ్యం ఎలా సాధించింది అన్నది ధన్వికి సైతం అర్థం కాని విషయం. భోంచేస్తావా అడిగింది అతని చేయి పట్టుకుని సోఫాలో కూర్చోబెడుతూ. నువ్వింకా తినలేదన్న విషయం కూడా నాకెలా తెలుసని ఆశ్చర్యపోకు. థియరీ ఆఫ్ ప్రాబబిలిటీ ప్రకారం ఊహించాను. క్షణమాగి అంది. రైటేగా? ఆకలిగా లేదు. పకాలన నవ్వింది. అది పసిపిల్లలా నవ్వడమో, లేక అలా నవ్వినందుకు సామ్రాజ్యం పసిపిల్లలా అనిపించిందో అతడికి తెలీదు. నేను నిజం చెబుతున్నాను చిరుకోపంగా అన్నాడు ధన్వి. ఓకే, నీ ఆకలి సంగతి ఇక మాట్లాడను. అలా ఆకలి అంటూ మరేదో శ్లేష ధ్వనించేట్టు మాట్లాడడం కూడా సామ్రాజ్యానికి కొత్త కాదు. జస్ట్ సరే అంటావనుకున్నాను ఈరోజైనా. క్షణం పాటు దృష్టి మరల్చుకోలేకపోయాడు ధన్వి. సామ్రాజ్యం ఒంటిమీద నైటి విచ్చుకున్న ప్రకృతి పచ్చదనం మీద అల్లుకున్న నురగలా తెరగలా అనిపించింది. కలల చెలిమితో కాంతిని సొంతం చేసుకున్న ఆమె నేత్రాలు బ్రతుకు ఎడారినైనా పచ్చిక మైదానంగా మార్చగల ఆత్మవిశ్వాసం, సంఘం కప్పుకునే సాంప్రదాయాల పొరల్ని కావాలనుకున్నప్పుడు చించి నిరాశల రొంపి నుంచి బయటపడగల నిబ్బరం, కరగని చంద్రకాంత శిలనైనా గాని త్రుటిలో తాకి లయల ద్రవంగా రప్పించి మనసుకి మేధకి మధ్య పూల వంతెనలా మారగల చేవ, మీద పడే శోకాన్ని కూడా శ్లోకంగా మలచుకుని గుండె బృందావనంలా విస్తరించి గెడల అగాధాల్లో నుంచి పైకి లేవనెత్తగల ఒడుపు. తినేయకు. ఉలికిపాటిగా వాస్తవంలోకి వచ్చాడు ధన్వి. గిల్టీగా అనిపించింది. సామ్రాజ్యం వైపు చూడలేనట్టు తల తిప్పుకున్నాడు. నువ్వు చెప్పిన సీరియల్ చదివాను. తెలివిగా టాపిక్ మళ్లించాడు. అదే నీరవం సీరియల్ చదవమన్నావుగా. అతడి ఆలోచనల్ని చదివేసినట్టు మృదువుగా నవ్వి సరే క్షణమాగి ఎలా ఉంది దృష్టి మరల్చకుండా అంది. నచ్చలేదు. ఎందుకని సీరియస్గానే అడిగింది. నువ్వు తెలివైన వాడివి ధన్వి. నచ్చలేదు అంటే చాలదు, విశ్లేషణ కావాలి. అరనిమిషం నిశ్శబ్దం తర్వాత అన్నాడు. భాష గొప్పది కావచ్చు, కానీ భావం భాష కన్నా గొప్పది. ఆ సీరియల్లో భాష భావం రెండూ ఉన్నాయిగా. లేదు ఖండితంగా అన్నాడు. భావాల్ని భాష డామినేట్ చేసింది. తాను మంచి రచన చేయాలన్న ఆలోచన కన్నా మంచి భాషని వాడాలన్న తాపత్రయం కనిపించింది మధులిలో. గుడ్ అభినందించింది. రచయిత్రి పేరు బాగానే గుర్తుపెట్టుకున్నావు. మధుళి అంటే అర్థం తెలుసుగా. పువ్వుల్లో ఉండే తేనె కదూ. గుడ్. నీకు కూడా మంచి భాషా ప్రావీణ్యం ఉంది. క్షణమాగి మధుళితో మాట్లాడతావా అడిగింది సామ్రాజ్యం. విభ్రమంగా చూశాడు. ఎందుకు? ఇందాక నేను ఫోన్ చేసి అభినందించాను. ఆమెకి నీ అభిప్రాయమో చెబుతావని. అవసరం లేదు. అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. ఉంటే నాకేం? వయసులో ఉన్నవాడివి. అందంగా ఉన్న రచయిత్రిని చూశాకైనా ఆమె రచనల్ని ఇష్టపడతావేమో అని. నీకు తెలుసు రాజ్యం. ఇబ్బందిగా తల వంచుకున్నాడు. నేను అలాంటి యావతో తప్పించే మనిషిని కాను. కానీ స్పందిస్తావుగా. జవాబు చెప్పలేకపోయాడు. అవును కాదు అంటూ ఏ ఒక్క పదాన్నైనా ధన్వి ప్రయోగించి ఉంటే సామ్రాజ్యం క్షమించేదేమో. ఇది హిపోక్రసీ అనిపించుకోదా ధన్వి? ఘనీభవించిన ఏ స్వప్నాన్నో స్వగతంలా వ్యక్తం చేసింది సామ్రాజ్యం. నువ్వు వయసులో ఉన్నవాడివి. నీ ఆలోచనలు సిద్ధాంతాలు ఏమైనా కానీ ఇంద్రియాలు వాటి కోలాల సత్వం అంటూ ఉంటుంది. మరోలా అనుకోకు. ఇందాక నువ్వు నన్ను చూస్తుంటే తినేయకు అని నేను అన్నది నా ఆడతనాన్ని నువ్వు అంచనా వేస్తున్నావన్న ఆలోచనతో కదా. ఆ విషయం ధైర్యంగా ఎందుకు చెప్పవు? తడబడలేదు ధన్వి. చూసి ఆనందించడానికి, అనుభవంతో ఆనందం పొందాలనుకోవడానికి తేడా ఉంది రాజ్యం. ఎస్, నిన్ను నీ అందాన్ని ఈరోజే కాదు చాలాసార్లు ఈరోజులాగే చూశాను. ఎస్, అక్కడే ఆగిపోయాను. అది స్పందన దాకా వెళ్ళనివ్వలేదు. ఎందుకంటే స్పందించిన మరుక్షణం అందుకోవాలన్న ఆలోచన మొదలవుతుంది కాబట్టి.
ధన్వి ఏదో దాచి మాట్లాడుతున్నట్టుగా లేదు. తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా, నిర్మొహమాటంగా, తన నమ్మకాన్ని పదునైన కత్తిగా మార్చి ఎదుటి వ్యక్తి మెదడుని డినెక్ట్ చేసి నింపుతున్నట్టుగా వ్యక్తం చేస్తున్నాడు. అతడిలో ఆమెకు నచ్చే అంశం కూడా అదే. అయితే ఆ మొండితనం ఆమెని తరచూ ఆందోళనకి గురి చేస్తూ ఉంటుంది. మీ నాన్నగారితోనూ ఇలాగే మాట్లాడి ఆయన్ని ఇబ్బంది పెడుతుంటావు ధన్వి. కానీ తండ్రిగా ఆయన బాధ ఆయనకు ఉంటుందంటే ఒప్పుకోవు. హఠాత్తుగా ప్రసక్తి అటు మళ్ళేసరికి అదే స్ఫూర్తితో చెప్పాడు నిర్మొహమాటంగా. ఈ ప్రపంచంలో ఏ మనిషిని మరో మనిషి మార్చలేడు రాజ్యం. ముందు ఆ విషయం నువ్వు అంగీకరించాలి. బ్రతుక్కి సంబంధించిన గైడెన్స్ ఇవ్వడం దాకా నాకు అభ్యంతరం లేదు. కానీ ఇలాగే బ్రతకాలి, లేదా జీవితం అంటే ఇలా బ్రతకడమే అని శాసించడాన్ని నేను అంగీకరించలేను. తండ్రితో జరిగిన చర్చ మనసులో మెదులుతుంటే నాన్నగారు నన్ను అంతగా ఫోర్స్ చేస్తున్నారు. అసలు నేనెందుకు రాజీ పడాలి దేనికైనా అడిగాడు. తండ్రి కొడుకుల మధ్య తరచూ జరిగే చర్చ ఆమెకు తెలియనిది కాదు. వర్షం పడినప్పుడు గొడిగేసుకోవడం రాజీ పడ్డం కాదు ధన్వి, జాగ్రత్త తీసుకోవడం. ఒప్పుకుంటాను రాజ్యం, కానీ చిల్లులు పడ్డ గొడుగుతో వర్షం నుంచి కాపాడాలనుకోవడం మాత్రం రాజీ పడ్డం అనిపించుకుంటుంది. కావచ్చు ధన్వి, కొన్ని విషయాల్ని ఖండితంగా మాట్లాడి ఎదుటి వాళ్ళని బాధ పెట్టకూడదు. కొన్ని కూడని ఆదేశాలతో నన్ను అదుపు చేయాలని మా నాన్న లాంటి వాళ్ళు ప్రయత్నించకూడదు. ఈ మొండి వారిని ఎలా ఒప్పించుకోవాలి అనుకుందేమో. ఎదిగిన కొడుకు ఏమైపోతాడో అన్న భయం ప్రతి తండ్రికి ఉంటుంది. కానీ నేనేదో అయిపోయేటంత తప్పుడు మార్గంలో నడవడం లేదు. ఆయన చెప్పేది వినొచ్చుగా. వినదగ్గది కాకపోతే ఇలా ఆర్గ్యూ చేసే ఇంటర్వ్యూ నాశనం చేసుకున్నావు. చెల్మనిపించేట్టుగా అడిగింది సామ్రాజ్యం. నాకు ఆ విషయం ఎలా తెలిసిందా అని ఆలోచించకు ధన్వి. ఓ స్టార్ హోటల్ రిసెప్షనిస్ట్గా తెలుసుకోగలిగే సోర్సెస్ నాకుంటాయి. బాధగా అంది. రిటర్న్ ఎగ్జామ్లో పాస్ అయిన విషయం నాకు చెప్పలేదు. ఓకే, కనీసం ఆ ఇంటర్వ్యూ పూర్తయ్యేదాకా అయినా కాస్త సహనం పాటించొచ్చుగా. ఓ మహత్తరమైన అవకాశం చేజార్చుకున్న ధన్విని ఆమె క్షమించలేకపోయింది. మీ నాన్నగారి సాయం నీకు అవసరం లేదు. నాలాంటి స్నేహితురాలి అండతోనూ నీకు పని లేదు. అలాంటప్పుడు నీకు నువ్వైనా 10 నిమిషాల పాటు అనుకువని నటించొచ్చుగా. నటించడం నా వల్ల కాదు. ఇప్పుడు నీకు అర్థం కాదు ధన్వి. మనిషి జీవితంలో జీవించే క్షణాల కన్నా జీవిస్తున్నట్టు నటించే క్షణాలే ఎక్కువని తెలుసుకోవడానికి నీ వయసు చాలదు. అసహనంగా కదిలింది. అయినా బ్రతుకు యుద్ధంలో ఆచరించాల్సిన ఒక వ్యూహాన్ని తెలివిగా భావించాలి, కానీ అభిమానం చంపుకోవడంగా ఎందుకనుకుంటున్నావు? నీ పరిభాషలో దాని పేరు ఏదైనా కానీ నువ్వు చెప్పిన వ్యూహం అన్నది నా దృష్టిలో రాజీ పడ్డం. ఏం మనిషివి నువ్వు? ఉద్రేకం గొంతు దాటి వస్తుంటే నిగ్రహించుకోలేకపోయింది. ద్వారబంధం ఎత్తు తక్కువన్నప్పుడు మొండిగా తల వంచకుండా వెడితే నుదురు పగులుతుందంటే అది తల వంచడంగా ఆలోచిస్తావేం? నీకు తెలీదు ధన్వి. కొండ కొనల నుండి జారిపడే జలపాతమైనా గాని నేలపై నదిగా మారాక కల్మషాన్ని నింపుకోక తప్పదని తెలిసినట్టు అంది సామ్రాజ్యం. నటించడం నీ వల్ల కాదంటున్నావు, కానీ నీకు తెలుసా? ఆ ప్రపంచం మాట అటుంచు. ప్రతి కుటుంబంలోని ప్రతి వ్యక్తి అవసరార్థం నటించాలి. భర్త దగ్గర భార్య నటిస్తుంది, బిడ్డల దగ్గర తల్లి నటిస్తుంది. అంతెందుకు, ఇష్టం లేని బాస్ నుంచి నన్ను నేను కాపాడుకోవడానికి గౌరవం లేకపోయినా రోజు విష్ చేస్తుంటాను. అది మోసమని నువ్వంటావు. కాదు, నటనతో మనల్ని మనం కాపాడుకుంటూ ముందుకు సాగడమని నేనంటాను. తప్పదు ధన్వి, కాలంతో పాటు మనం మారాలి. నో, నేనిలానే నెగ్గుకొస్తాను అన్నాడు ధన్వి ఛాలెంజ్లా. ఒక అన్న జూదం మహాభారత సంగ్రామానికి కారణమైన విషయం తెలిసిన సామ్రాజ్యం ప్రామిస్ అంటూ చేయి చాచింది. ఉద్విగ్నంగా ధీమాగా చేతిని కదిపాడు ధన్వి. చెప్పు రాజ్యం, ఒకవేళ నేను ఓడితే నీకేమిచ్చుకోవాలి? సామ్రాజ్యం చూపులు ధన్విని పరిభ్రమించి అంతలోనే తమలోకి తామే ఒదిగిపోతున్నాయి. దారి మరచిన ఆలోచనలు రాదారి పడవలై ఆమెను సన్నని ప్రకంపనకి గురిచేస్తుంటే, నేను ఓడితే నీకేం కావాలి అని అడుగుతున్నాను. నువ్వు, టక్కున అంది సామ్రాజ్యం. సమీపంలో ఓ విస్ఫోటనం. వాట్? రెట్టించాడు ధన్వి. నేను కావాలా? మాట తప్పని మగాడిగా బ్రతకాలనుకుంటున్న వాడివి అప్పుడే భయపడిపోతున్నావేం? తొట్రుపడ్డాడు.
అది కాదు సామ్రాజ్యం. భయపడకు. బిడియంగా అనిపించిందేమో. దృష్టిని మరల్చుకుంటూ అంది స్వగతంలోలా. నువ్వు ఓడినా నీ నుంచి నేను కోరేది నీ బిడ్డకి తల్లి కావడం మాత్రమే. పెళ్లి చేసుకోమండం లేదు. హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది. చుట్టూ సుదూరం దాకా అలుముకున్న నిశీధిలో ఇప్పుడతను నిలబడ్డ విద్యుత్ దీపపు కాంతి కాలుతున్న ఏ చితి వెలుగునో గుర్తు చేస్తుంటే బడలికగా కళ్ళు మూసుకున్నాడు. బరితెగించిన ఆడదానిలా కనిపిస్తున్నానా ధన్వి? లేదు సామ్రాజ్యం. ఎక్కడో ఏ మనసు పొరల్లోనో ఇలాంటి ఓ చిత్రమైన పందెంలో ఇరుక్కున్నందుకు అనువంత బాధగా అనిపిస్తున్నా మృదువుగా అన్నాడు. మనసులో కోర్కెల్ని అణచుకుని మాటల్లో పవిత్రతని వ్యక్తం చేస్తూ ఆలోచనల ద్వారా మానసిక వ్యభిచారం చేసే వ్యక్తుల కన్నా నువ్వు ఉన్నతురాలివి సామ్రాజ్యం. నిజానికి నీలో నాకు నచ్చిన అంశం కూడా ఇదే. అంటే ఒప్పుకుంటున్నావన్నమాట. ఎస్, ఓడిపోతావన్న నమ్మకంతో. అదిగో టక్కున అంది సామ్రాజ్యం. నీలోని ఇంకో నువ్వు నిన్ను శాసించడానికి, నిన్ను నీ నుంచి వేరు చేయడానికి ప్రయత్నిస్తోంది. జీవితం వేరు, జీవించడం వేరు అని నేను గాని మీ నాన్న లాంటి వ్యక్తులు గాని అనేది అందుకే ధన్వి. నో, వెనుకడుగు వేసి ఓటమి పాలు కావడం ఇష్టం లేనట్టు అన్నాడు ధన్వి. నేను గెలుస్తాను సామ్రాజ్యం. అప్పుడు నువ్వు నాకేమీ ఇవ్వనవసరం లేదు. ఒకవేళ నువ్వు గెలిస్తే రాజీ పడకుండా, నటించకుండా మనస్ఫూర్తిగా నీ బిడ్డకు తండ్రినవుతాను. ఓకే? సరిగ్గా 3 నెలలు, అంటే జూలై 23. చిత్రమైన అనుభవం లాంటి సంఘటనతో బయటికి నడిచాడు ధన్వి. అప్పటికే స్వేదంతో తడిసిపోయిన సామ్రాజ్యం జరిగిందేమిటో తెలుసుకున్నట్టు సన్నగా కంపించింది. ఏమిటిది? ఎందుకిలా తొందరపడింది తాను? ధన్వి మారితే తప్ప మామూలు మనుషుల్లో ఒకరు కాలేడనే నిన్న మొన్నటి ఆలోచనలు ఇలా తనను ప్రోత్సహించాయా? 2 సంధ్యల గట్ల మధ్య పారే నదిలా కళ్ళు తడి అవుతుంటే చాలా కాలం తర్వాత ఒక ఓటమి లాంటి భావంలో చిక్కుకుని తన వ్యక్తిత్వం కోల్పోయినట్టు కలవరపడింది. తను నిజంగా నిబ్బరం కల ఆడదేనా? అయితే ఎందుకిలా జారింది? ఇప్పుడు ఒలికించిన అక్షరాలు రేపు ఏ కోరని చరిత్రలో పుటలు కావాలనుకుంటోంది. అసలు ధన్వి మీద కోరికే లేకపోతే సరిగ్గా 3 నెలలు అంటూ గడువునే కుదించిందేం? జూలై 23, అంటే ఒకనాటి సామ్రాజ్యం పెళ్లి రోజు.